సూర్యాపేట జిల్లా కొడకండ్ల వద్ద బయ్యన్న వాగు నుంచి ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు ఎమ్మెల్యే మందుల సామేలు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా నీటిలో పుష్పాలు జల్లి ప్రత్యేక పూజలు చేశారు. విడుదల చేసిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఎమ్మెల్యే సామేలు సూచించారు. కాల్వలకు గండ్లు పెట్టొద్దని, చివరి ఆయకట్టు వరకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మొదటగా 500 క్యూసెక్కుల నీటిని ఈ 3 నెలలతో పాటు యాసంగి పంటలకు నీటిని విడుదల చేస్తామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఆయన ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం పరితపించిన పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మెయిన్ కెనాల్ వేస్ట్ దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి 1000 క్యూసెక్ల నీళ్లు వదిలిపెట్టాం కనుక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారికి వ్యవసాయం మీద ఉన్న సంకల్పం, రైతు మీద ఉన్న సంకల్పం, అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు మన నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ఫోన్ చేసినాను. నేను సిఈ గారితో మాట్లాడితే ఒకసారి మినిస్టర్ గారు కూడా మాట్లాడమని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఫోన్ చేసిన, సార్ మరి ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వదిలిపెట్టారు, రైతులు అడుగుతా ఉన్నారు అంటే సామెలు దాన్ని నువ్వు వదిలిపెట్టమని చెప్పిండ్రు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు కూడా స్వయాన తాటిపోవాలి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం